మీ కొడుకు ఎక్కడున్నాడో వెతుక్కొని తీసుకొచ్చి వారసుని చేసుకోండి. 30 రోజులు చాలు వాడు మళ్ళీ నా దారిలోకి రావడానికి. నీ కొలుకులు మురిపాలు ఇంకొద్ది రోజులే. ఆపాడు. పోతే పోనీ అని వదిలేస్తాడేమో, ఎలారా దేవుడు అని టెన్షన్ పడి చస్తున్నా. ఇన్నాళ్ళు మాతో ఉండి ఇలా ఉన్నట్టుండి వెళ్ళిపోతున్నారంటే అది మాకు అవమానం. అయ్యో అలా అనకల్లుడు. కూతురు అల్లుడు తరిమేశారని అనుకుంటారు. చచ్చా, అదేం లేదు. మీకేమైనా సమస్య ఉంటే ఓపెన్గా నాతో చెప్పండి, సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీకు ఇబ్బంది లేకుండా చూస్తాను. నా వల్ల ఏదైనా సమస్య? అయ్యయ్యో, నా అల్లుడు దేవుడు. మరేంటి ప్రాబ్లం? ఎందుకు వెళ్ళిపోతానంటున్నారు? అది కాదు అల్లుడు, ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. నువ్వు ఉత్త అమాయక చక్రవర్తివి. ఆపేక్షగా ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తావు. అందువల్ల నీకు నష్టం జరుగుతున్నా పట్టించుకోవు, చేతులు కాలేక కాని తెలుసుకోవు. అమ్మా, ఎందుకు ఇప్పుడు ఇదంతా? ఏం జరిగిందని? ప్రియాంక, అత్తయ్యని చెప్పని. అది కాదు సందీప్, అమ్మేదో ఆవేశంలో. అత్తయ్యని చెప్పని. అమ్మ ఏం వాగుతుందో ఏమో, లేనిపోని గొడవలు నెత్తి మీదికి తెస్తుంది. మీరు చెప్పండి అత్తయ్య. మనుషుల్లో 2 రకాలుంటారు. మనసులో స్వార్థం నింపుకొని పైకి తీయగా మెత్తగా మాట్లాడేవాళ్లు. రెండో రకం మనసులో ఉన్నది ఉన్నట్లు పైకి అనేసేవాళ్లు. రెండో రకం మనుషుల మాటలు బాధ కలిగించేలా ఉంటాయి, కోపం తెప్పిస్తాయి, వాళ్ళని దూరంగా ఉంచుదాం అనిపిస్తుంది. కాని మొదటి రకం మనుషుల కంటే వీళ్లే మంచోళ్ళు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నువ్వేమీ అనుకోనంటే చెప్తాను. చెప్పండి, పర్వాలేదు. రాజేశ్వరీదేవి, మృణాలినీదేవి. అవునల్లుడు, మృణాలినీదేవి రెండో రకం మనుషుల్లోకి వస్తుంది. ఆస్తి కావాలి అని చెప్పి మరీ సాధించుకుంది. ఎవరి మీద కోపం ఉన్నా నిర్దాక్షిణ్యంగా కక్కేస్తుంది, దాచుకోదు. తన మాట వినేవాళ్ళని నెత్తిన పెట్టుకొని చూసుకుంటుంది. ఆ సంగతి నీకు తెలుసు. మృణాలినీదేవి మాట విన్నన్ని రోజులు నిన్ను ఎంత ఆపేక్షగా చూసుకుంది. ఇప్పటికీ నువ్వంటే ఆవిడికి ప్రేమ. అది వేరే విషయం అనుకో. ఇక రాజేశ్వరీదేవి విషయానికొస్తే మొదటి రకం కిందకొస్తుంది. అమ్మా, అల్లుడు చెప్పమన్నాడు కాబట్టే చెబుతున్నా. చెప్పమంటావా అల్లుడు? రాజేశ్వరీదేవి మనసులో ఒకటి దాచుకొని పైకి ఒకటి మాట్లాడుతుంది. హవేలీ వదిలి వెళ్లిపోదామనంది.
ఇక్కడ అవమానాలు భరించలేమంది. మృణాల్ని దేవి మోచేతి నీళ్లు తాగలేము అంది. అవునా కాదా? నువ్వు వేరే ఇల్లు చూసి వెళ్ళిపోదాం బయలుదేరమంటే ఎందుకు వెనక్కి తగ్గింది? ఎందుకు మనసు మార్చుకుంది? సరే, మార్చుకుంటే మార్చుకుంది, తప్పులేదు. కారణం నీకు చెప్పాలి కదా? ఎందుకు దాటేస్తుంది? ఇదంతా చూస్తున్నా నాలాంటి తెలివి తక్కువది ఏమనుకుంటుంది? పైకి ఏదేదో చెప్తుంది కాని ఆస్తి వదులుకోవడానికి రాజేశ్వరి రెడీగా లేదు అనుకోదా? ఇక్కడే ఉంటూ మళ్ళీ ఏదో మాస్టర్ ప్లాన్ వేసి నిన్ను అడ్డం పెట్టుకుని నిన్ను వాడుకుని ఆస్తి కోసం ట్రై చేస్తుందేమో అనుకోదా? నీ మీద చూపిస్తున్న ప్రేమ ఆపేక్ష ఉత్తిదేమో అనుకోదా? చూడలుడు, నా ఉద్దేశం రాజేశ్వరీదేవిని నిలదీయమని కాదు, గొడవ పెట్టమని కాదు. నిజమేంటో ఎవరేంటో నువ్వు తెలుసుకోవాలని. ఎవర్నీ గుడ్డిగా నమ్మకు, తొందరపడి ఎవర్నీ దూరం చేసుకోకు. కాని రాజేశ్వరీదేవితో జాగ్రత్తగా ఉండు. నేనిచ్చిన ఇంజెక్షన్ పనిచేస్తుంది. ఖచ్చితంగా వెళ్లి రాజేశ్వరీదేవితో గొడవ పెట్టుకుంటాడు. భూకంపం వస్తుంది. ఇవన్నీ పైకి చెప్పడం నాకిష్టం లేదల్లుడు. నువ్వు చెప్పమన్నావు కాబట్టి, ఫోర్స్ చేసావు కాబట్టి చెప్పాను అంతే. ఆపార్థం చేసుకోకు. అమ్మయ్యా, నాకిప్పుడు రిలీఫ్గా ఉంది. లోపలికెళ్తాను. అమ్మా అమ్మా ఏళ్ళు నన్ను వాడు అమ్మ అని పిలిచాడు. వాడి నర నరాల్లోనూ నా రక్తమే ఉంది. 30 రోజులు చాలు వాడు మళ్ళీ నా దారిలోకి రావడానికి. నీ కొలుకులు మురిపాలు ఇంకొద్ది రోజులే. రానన్నా, అక్కడే ఆగిపోయావే, రా. కరెక్ట్గా ఆలోచించుకో, బాగా ఆలోచించుకో. లోపలికి రమ్మని పిలిచాక డెసిషన్ మార్చుకొని మళ్ళీ వెళ్ళిపోమంటే నాకు బాధగా అనిపిస్తుంది.
అమ్మా, బయట ఏం జరుగుతుందో తెలుసా? మేనేజింగ్ డైరెక్టర్ పోస్టు ఎరవేసి మృణాలిదేవి నాకు దగ్గరవ్వాలనుకుంటుంది. ఎరవేస్తుందని ఎందుకు అనుకుంటున్నావు? నీ మీద ప్రేమతో ఆపేక్షతో అలా చేస్తుందనుకోవచ్చుగా. నీకు అలా అనిపిస్తుందా? నా సంగతి పక్కన పెట్టు, మృణాలి వైపు నుండి ఆలోచించు. ఏం ఆలోచించాలి? ఏ తల్లి బిడ్డను దూరం చేసుకోదు, మృణాల్ని కూడా నిన్ను దూరం చేసుకోదు. అలాంటప్పుడు నువ్వు నన్నెందుకు దూరం చేసుకున్నావమ్మా? నీ బిడ్డగా బ్రతకడానికేగా నేను ఈ లోకంలోకి వచ్చింది. ఆ మృణాల్ని బెదిరిస్తే భయపడి నన్ను వదిలేస్తావా? అందువల్ల నేనెంత నష్టపోయానో తెలుసా? నేను పోగొట్టుకున్న జీవితం నాకు కావాలి. తీసుకురాగలవా? చెప్పమ్మా. ఇంతకీ మృణాల్ని ఆఫర్ చేసిన ఎండి పోస్ట్ విషయం ఏం ఆలోచించావు? ఏం చేస్తానో నీకు తెలీదా? సందీప్, ఎవరు కాదన్నా అవునన్నా మృణాల్ని తర్వాత ఈ ఆస్తికి నువ్వే వారసుడివి. అలాంటప్పుడు ఎండి పోస్ట్ కాదనకుండా ఉండాల్సిందేమో. మై ఫుట్! మృణాలిదేవి రక్తం నాలో ఉంది, కానీ ఆవిడ బుద్ధులు లేవు. ఆస్తి కోసం గడ్డి కరిచే రకాన్ని కాదు. ఐ హావ్ సమ్ ఎథిక్స్. నాకు అనుబంధాలు ముఖ్యం, ఆస్తి కాదు. తెలుసు నాన్న, నాకు ఆ నమ్మకం ఉండబట్టే ధైర్యంగా మృణాలితో ఛాలెంజ్ చేశాను. అమ్మా, ఇక్కడుంటే రోజు ఇలాంటి అప్లికేషన్స్ తప్పవు. చిరాగ్గా ఉంటుంది. కాదు అనుకున్నాక మృణాలిదేవి ముఖం చూడాల్సిన అవసరం నాకేంటి? ఎంతైనా జన్మనిచ్చిన తల్లి, అలా తీసిపడేసినట్లు మాట్లాడకు. నా మీద ఆపేక్షతో కనలేదు, పెళ్లి చేసుకుని గౌరవంగా కనలేదు. డబ్బు కోసం, కేవలం డబ్బు కోసం నన్ను కన్నది. కనటానికి కారణం ఏదైనా నిన్ను వదులుకోలేదుగా. అమ్మా, ఏమైంది నీకు? సడన్ గా మృణాలిదేవి మీద ఇంత సింపతి ఎందుకు? ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? సపోర్ట్ చేయటం లేదు సందీప్, జరిగింది చెప్తున్నాను. ఎవరికైనా తప్పులు చేయటం సహజం. ఆ తర్వాత పశ్చాత్తాపడి తప్పు దిద్దుకుంటే క్షమించాలి కదా. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మృణాలిదేవి గురించి. ఆస్తి కోసం కట్టుకున్న భర్తని, కన్న కొడుకును కూడా చంపడానికి రెడీ అయిన మృణాలిదేవి పశ్చాత్తాపడమా? అది నేను నమ్మడమా? నాకు కావాల్సింది నువ్వు నమ్మకపోవటమే బాబు. చచ్చినా నమ్మను. నువ్వెందుకు హవేలీ వదిలి రానంటున్నావో, ఎందుకు డెసిషన్ మార్చుకున్నావో ఇప్పుడు అర్థమవుతుందమ్మా. ఏం తెలుస్తోంది? నీలో మృణాలిదేవి మీద ద్వేషం తగ్గిపోయింది. రాజీ పడుతున్నావు. మృణాలిదేవితో గొడవ అవాయిడ్ చేయాలనుకుంటున్నావు. అందుకే మృణాలిదేవిని చంపుతుంటే అడ్డుపడ్డావు, వదిలేయమన్నావు. ఆస్తి గురించి పట్టించుకోవద్దన్నావు. ఇప్పుడు మృణాల్ని
నేనేమి మృణాలిని సపోర్ట్ చేయటం లేదు. ఆవిడంటే నాకేం సాఫ్ట్ కార్నర్ లేదు. అలాంటప్పుడు హవేలీ వదిలి వెళ్ళిపోవాలనే నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నావు? ఎందుకు ఉండిపోదామంటున్నావు? దానికి సమాధానం అప్పుడే చెప్పాను. ఆ సమాధానం నీకు కన్విన్స్ గా ఉంటుందేమో కానీ నాకు లేదమ్మా. నిన్ను దాదాపు మర్డర్ చేసింది, నాన్నగారి మీద మర్డర్ అటెంప్ట్ చేసింది. ఓ రాక్షసి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఇంకా మనం హవేలీలో ఉండడంలో అర్థం లేదు. చూడు సందీప్, నా నిర్ణయం చెప్పేశాను. అందులో ఎలాంటి మార్పు లేదు, రాదు. కొద్ది రోజుల పాటు మనం హవేలీలో ఉండాల్సిందే, ఉంటున్నాం, అంతే. ఎన్ని రోజులు? నేను చెప్పే వరకు. ఎప్పుడు చెప్తావు? ఎందుకు ఇలా బిస్కిస్తున్నావురా? అమ్మా, 30 ఏళ్లు వచ్చే వరకు మృణాలి అంటే ప్రాణంగా బ్రతికావు, ఆవిడ మాటే వేదంగా బతికావు, అవునా? గుడ్డిగా ఆవిడ చెప్పినట్టు నడుచుకున్నావు, ఆవిడ చెప్పినట్లు విన్నావు, కాదా? అలాంటప్పుడు నా మాటకు వచ్చే వరకు ఎందుకు ఇలా ఎదురు చెప్తున్నావు? ఎందుకు ఇలా క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నావు? నా వరకు వచ్చేసరికి ఎందుకు ఇంత పక్షపాతం? నాకంటే ఆవిడే నీకెక్కువ? చెప్పు సందీప్. అదేంటమ్మా అలా అంటావు? నీతో ఆవిడికి పోలికేంటి? నీ గాలి గోటికి కూడా సరిపోదు. అదే నిజమైతే బుద్ధిమంతుల్లా నా మాట విను. ఎందుకు ఏమిటి అని కారణాలు అడక్కు, సరేనా? వెళ్ళు, పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకొని ప్రశాంతంగా నిద్రపో. ఇంకెప్పుడు నా నిర్ణయాన్ని మార్చడానికి ట్రై చేయకు. ఇంతకంటే నువ్వు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేవు. అమ్మా అది వెళ్ళు. సారీ నాన్న, నిన్ను శాశ్వతంగా నా దగ్గరికి చేసుకోవడానికి ప్రస్తుతం ఇలా కోపడ్డాను. మరోలా అనుకోకు. ఏ ముసలోడా, తిని కూర్చుంటే టైంపాస్ ఎలా అవుతోంది? బోర్ కొట్టడం లేదా? అసలు తిన్నది ఎలా అరుగుతోంది? నిద్ర ఎలా పడుతోంది? నా పర్సనల్ సెక్రటరీగా ఉంటావా? ఉంచుకుంటాను. కాస్త కాలక్షేపం అవుతుంది. ఏమన్నా అంటే ఆ చూపొకటి. ముసలోడా, తెలియకడుగుతాను, అసలు ఆ చూపుకు అర్థమేంటి? తినేస్తాను అనా, చంపేస్తాను అనా? కాస్త క్లారిటీ ఇస్తావా? అవును, నీ ముద్దల పెళ్ళమేది? ఒక్కడవే కూర్చున్నావేంటి? ఎప్పుడు చూసినా చిలక గోరింకల్లాగా పక్క పక్కనే అతుక్కుని కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటారుగా. పనా పాట? మైండ్ వట్టాంగ్. అబ్బో, బొబ్బిలి సింహంలాగా బాగానే గర్జిస్తున్నావే. ఏం చూసుకున్నావు అంత పౌరుషం? గట్టిగా మీసం కూడా లేదు.
నా కోసం ఎవరో గెస్ట్లు వచ్చినట్టున్నారు. దిష్టి బొమ్మలా ఎదురుగా కూర్చోకుండా లోపలికెళ్ళు. మనోహర్ గారు, వీళ్ళింకా వదల్లేదా? రండి మనోహర్ గారు. మనోహర్ గారు, వెల్కమ్. థ్యాంక్ యూ. తన్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎలా ఉన్నారండి? అమ్మా తన్య, అమ్మా తన్య.